బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జర్నలిస్టుల సుదీర్ఘ కళ నేడు నెరవేరబోతుంది. అనేక ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కేటాయించిన భూమికి సంబంధించిన స్వాధీన పత్రాన్ని నేటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించేందుకు శుభముహూర్తం ఖరారైంది. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జర్నలిస్టుల జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి 38 ఎకరాల భూమిని అందజేయనున్నారు. ప్రజాప్రభుత్వంలో జర్నలిస్టుల సంక్షేమం అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డితో పాటు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, స్థానిక పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. రాష్ట్రంలో విధి నిర్వహణలో వివిధ కారణాల వల్ల మరణించిన 36 మంది పాత్రికేయుల కుటుంబాలకు మీడియా అకాడమీ ద్వారా ఒక్కో కుటుంబానికి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం కూడా ఈ సమావేశంలో అందించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ సమావేశానికి పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా జర్నలిస్టులను సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ఎం హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని సమాచార శాఖ తరపున లైవ్ కవరేజ్ ఇస్తున్నందున ప్రెస్, ఫోటో, వీడియోగ్రాఫ్ చేయడానికి అనుమతించడం లేదని, ఇందుకు సహకరించవలసిందిగా తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జర్నలిస్టుల సుదీర్ఘ కళ నేడు నెరవేరబోతుంది. అనేక ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కేటాయించిన భూమికి సంబంధించిన స్వాధీన పత్రాన్ని నేడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించేందుకు శుభముహూర్తం ఖరారైంది. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జర్నలిస్టుల జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి 38 ఎకరాల భూమిని అందజేయనున్నారు. ప్రజాప్రభుత్వంలో జర్నలిస్టుల సంక్షేమం అనే పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డితో పాటు హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, స్థానిక పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఈ జర్నలిస్టు యొక్క చిరకాల వాంఛ నెరవేరింది అనుకోవచ్చా? లక్ష్మీనాథ్, గత కొంతకాలంగా ఇటు జర్నలిస్టులకు సంబంధించినటువంటి జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు కేటాయించమని చెప్పేసి ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో కూడా పదే పదే జర్నలిస్టులు వేడుకున్నటువంటి పరిస్థితి ఉంటే అప్పటి నుండి కూడా 20 సంవత్సరాల నుంచి కూడా ఈ సమస్య అపరిష్కృతంగా ఉంది. నాటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని చెప్పి దాని కొంత ప్రాసెస్ ముందుకెళ్ళినా కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కోర్టు పెండింగ్ లో ఉండడం, అది సుప్రీంకోర్టు స్థాయికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కోర్టు క్లియరెన్స్ తర్వాత ఈ యొక్క జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వస్తాయని చెప్పేసి భావించారు. కానీ అనేక ఇటు పెండింగ్ కేసులతో జర్నలిస్టులు ఉన్నటువంటి మరో కొంతమంది కేసులు వేయడం ఇట్లాంటివన్నీ కూడా ఇబ్బందికరంగా మారి, మరొక వైపు ప్రభుత్వాలు కూడా స్థలాన్ని చూపించకపోవడం, స్థలాన్ని చూపించినటువంటి స్థలంలో కూడా ఇటు ప్రైవేటు వ్యక్తులు పాగా వేయడం లాంటి అనేక సంఘటనలు జరిగినాయి. ఈ నేపథ్యంలోనే
రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ తర్వాత వచ్చినటువంటి మిగతా ప్రభుత్వాలు కూడా, అంటే ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ 10 సంవత్సరాలు కూడా ఈ యొక్క జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యను తాత్సారం చేయడం, ఆ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఈ సమస్య జటిలంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే మరొకసారి కూడా కోర్టులో ఉన్నటువంటి కేసు ఆ, ఈ రేవంత్ సర్కార్ విచారించింది. అదేవిధంగా ఇటు మీడియా అకాడమీ చైర్మన్ గా ఇటీవల ఎన్నికైనటువంటి శ్రీనివాస్ రెడ్డి కూడా దీనిపైన ఒక చొరవ తీసుకొని ఈ యొక్క జర్నలిస్టులకు సంబంధించినటువంటి జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్యను వెంటనే పరిష్కారం చేయాల్సిందిగా ఇటు ముఖ్యమంత్రికి దగ్గరికి వెళ్ళడం, దాంతో పాటుగా ఇటు ముఖ్యమంత్రి కూడా పదే పదే వచ్చి రాగానే, అంటే ఇటు పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పటి నుండే ఇటు జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యలను అంటే పరిష్కరిస్తామని చెప్పి, ముఖ్యంగా ఇళ్ల స్థలాలు జర్నలిస్టులకు ఇవ్వాలని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి సంబంధించినటువంటి అంటే డబ్బులు కట్టి మరీ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ యొక్క జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలను ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని, అదేవిధంగా ఇటు హైదరాబాద్ లో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి దానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీంతోనే ఈ నేపథ్యంలోనే ఇటు ఇళ్ల స్థలాల పైన ముఖ్యమంత్రి ఈ రోజు కూడా, అంటే ఇటు జేఎన్హెచ్ఎస్ కి సంబంధించి కాకుండా మిగతా జర్నలిస్టులకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి అంశం పైన రవీంద్రభారత్ లో జరిగేటువంటి ఈ యొక్క ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించినటువంటి కార్యక్రమంలో ఈ రోజు ఒక ప్రకటన కూడా చేసేటువంటి అవకాశం ఉంది. ఈ రోజు రవీంద్రభారత్ లో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో జర్నలిస్టుల హౌసింగ్ అంటే జేఎన్హెచ్ఎస్ సంబంధించినటువంటి 38 ఎకరాల ఇళ్ల స్థలాన్ని కూడా జేఎన్హెచ్ఎస్ సభ్యులకైతే ఈ రోజు అప్పగించనున్నారు. రక్షణ జర్నలిస్టులకు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న జర్నలిస్టులకి కూడా కేటాయించాలని డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఈ అక్రిడేషన్ ఎన్ని సంవత్సరాలు సీనియారిటీని తీసుకునే అవకాశం ఉంది? దీనిలో ఫిల్టరైజేషన్ ఏమైనా కనబడుతుందా? మిగతా జర్నలిస్టులకి ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న జర్నలిస్టులకి మాత్రమే ఈ ఇళ్ల స్థలాలు కేటాయించే అవకాశం ఉంది? లక్షణాలు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటు జర్నలిస్టు యూనియన్లకే సమస్యను అప్పగించింది. వాళ్ళే పరిష్కారం చేసుకొని దీనికి సంబంధించి మొత్తం ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు, ఈ జర్నలిస్టులు ఉన్నటువంటి జర్నలిస్టులు ఎవరు సీనియారిటీ ఎంత, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్సా, లేకపోతే వాళ్ళ అక్రిడేషన్ సంబంధించా, లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి ఏ సంస్థలో పనిచేస్తున్నారో ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి జర్నలిస్టు యూనియన్లే దా సమస్యను పరిష్కారం చేసుకొని తన దగ్గరకు వస్తే వెంటనే ఆ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరికే స్పష్టం చేయడం జరిగింది. ఈ సమస్యను తన కాడ పంచాయతీలు పెట్టొద్దని కూడా చెప్పడం జరిగింది. అంటే జర్నలిస్టు యూనియన్లు మీడియా అకాడమీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుని సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి పరిష్కరించుకొని జర్నలిస్టులకు ఎవరికి ఇవ్వాలని చెప్పేసి మీరే నిర్ణయించుకుని వస్తే దాన్ని ఫైల్ మీద సంతకం పెడతాను కూడా ముఖ్యమంత్రి ఇటీవల ఇచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా మీడియా అకాడమీ చైర్మన్ దగ్గర ఇటీవల కాలంలో జర్నలిస్ట్ యూనియన్లు కూడా వెళ్ళి మొత్తం జర్నలిస్ట్ యూనియన్లు వివిధ హౌసింగ్ సొసైటీలో ఉన్నటువంటి పేర్లను మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. పరిశీలించి దానికి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకున్నారు, ఎవరెవరు వారికి ఎక్స్పీరియన్స్ ఎంత మొత్తం ఫిల్టరైజేషన్ ఇప్పటికే జరిగిపోతా ఉన్నది. ఉన్నటువంటి హౌసింగ్ సొసైటీలకు సంబంధించినటువంటి ఈ యొక్క మొత్తం ఫిల్టరైజేషన్ తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అన్ని జర్నలిస్ట్ యూనియన్లు మీడియా అకాడమీ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో వెళ్ళి ముఖ్యమంత్రి ఇళ్లకు సంబంధించినటువంటి ఒక ప్రకటన ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఈ రోజు ప్రకటన కూడా ఉండాలని భావిస్తూ ఉన్నారు. కానీ ఆ ఇళ్లకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించి దానిపైన కూడా నిర్ణయించుకో రావాలని చెప్పినటువంటి నేపథ్యంలో దానిపైన తదుపరి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. చేస్తున్న ఈ క్రమంలో ఎవరైనా రాంబాబు సామాన్య జర్నలిస్టులు అందరూ కూడా అందరికీ న్యాయం జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే జర్నలిస్టుల్లోనే యూనియన్లు ఉన్నాయి, రకరకాల అభిప్రాయాలు ఉన్న వాళ్ళు ఉంటారు. అందరికీ సమానమైన న్యాయం జరిగే అవకాశం కనబడుతుందా? యూనియన్లో అనేక గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయా? ఒక్కసారి కేటాయించిన తర్వాత మిగతా వారు కూడా మళ్ళీ వాళ్ళ యొక్క డిమాండ్లు వినిపించే అవకాశం ఉందా? అంటే దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా
ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తూ మ్యాగజైన్లు కానీ లేకపోతే ఇతరత్ర ఇక్కడ ఆ, ఇక, ఆ, కలిగినటువంటి వాళ్ళందరూ కూడా అక్రెడిషన్లు కలిగి ఉన్నారు కాబట్టి ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అదేవిధంగా ఇటు ఈ ఒకటి రెండు సంవత్సరాల్లో అక్రెడిషన్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని అంటే ఎవరెవరికి ఇవ్వాలనే దానిపైన ఈ యూనియన్లు అంటే ముఖ్యంగా ఏంటంటే హౌసింగ్ సొసైటీలు ఉన్నాయి, యూనియన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే అదేవిధంగా హౌసింగ్ సొసైటీలలో పేర్లు నమోదు చేసుకొని ప్రతి ఒక్కరు ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఎవరెవరైతే దీనికి అర్హులు అనే దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటే ఇటు ప్రభుత్వం దానిపైన ఒక నిర్ణయాన్ని వెల్లడించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ జర్నలిస్టు యూనియన్లకు సంబంధించి కూడా ఎక్కడ గందరగోళం తావు లేకుండా ప్రతి ఒక్కరు కూడా అంటే ఇక హైదరాబాద్లో ఉన్నటువంటి రిపోర్టర్లు కావచ్చు, లేకపోతే వీడియో జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే డెస్క్ సంబంధించినటువంటి వారు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే ఆయా సొసైటీలలో అదేవిధంగా ఆయా యూనియన్లలో పేర్లు నమోదు చేసుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఎక్కడ కూడా గందరగోళం కాకుండా అందరు కలిసి కూర్చొని ఫిల్టరైజేషన్ చేసి ఆ తర్వాత ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ రాంబాబు.